హాయ్ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, చాలా క్విక్‌గా, చాలా ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. ఒక్కసారి చూసారంటే ఎవరైనా అవలీలగా చేసేస్తారు. సో, అంత ఈజీ అనమాట. సో, చికెన్ బిర్యానీ కోసం ముందైతే నేను 750 గ్రామ్స్ చికెన్‌ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ ముక్క లెమన్ జ్యూస్, అలాగే హాఫ్ టీ స్పూను సాల్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేస్తున్నాను. ఆయిల్‌ని మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే సరిపడినంత వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం పుదీనా, కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని 1 కప్పు దాకా పెరుగుని కూడా వేసుకొని అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ పైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్‌ని బాగా వేడి చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు దాకా ఆనియన్స్‌ని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి బయటకు తీసేసి వీటిని చికెన్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ బౌల్‌ని పెట్టేసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన రైస్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్‌ని వేసుకొని అందులోకి కొన్ని స్పైసెస్‌ని వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఆయిల్‌ని వేసుకొని అలాగే హాఫ్ వరకు లెమన్ జ్యూస్‌ని సాల్ట్‌ని కూడా వేసుకొని నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న బిర్యానీ రైస్‌ని ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా రైస్‌ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను రైస్‌ని 750 గ్రామ్స్ తీసుకున్నాను. బిర్యానీకి మనం చికెన్ ఎంత తీసుకుంటే రైస్‌ని కూడా అంతే తీసుకుంటేనే బిర్యానీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, రైస్ ఇలా బాగా పల్గా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఇలా రైస్‌ని కనుక చుంచితే 2 ముక్కలుగా విరిగిపోవాలి. మెత్తగా ఉండకూడదు. సో, ఇలా ఉడికిన చికెన్‌లోకి రైస్‌ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం నెయ్యిని అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత కరెక్ట్‌గా ఉన్నది బౌల్ పైనకి పెట్టేసుకోవాలి. ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఇలా మూత పైన ఏదైనా బరువును పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లా కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. అంతే, ఎంతో టేస్టీగా చాలా క్విక్‌గా అయిపోయే బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి. రెసిపీ మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.